పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల గొంతు, నోరు, లంగ్, పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకోసం యువతతో పాటు చిన్నపిల్లలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలని మెడికల్ ఆంకాలజీ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ నెల 31న ప్రపంచ పొగాకు ఉత్పత్తుల నివారణ కార్యక్రమంలో భాగంగా WHO ఇచ్చిన థీమ్ అమలుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. 1987లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలను పెంచాలని తీర్మానం చేసిందని, అందులో భాగంగా 2026లో చిన్నారులకు, యువతకు పొగాకు ఉత్పత్తులు దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ వల్ల వచ్చే నష్టాలను తెలియజేయడం ఒక బాధ్యత అన్నారు. పొగాకు ఉత్పత్తులు వివిధ రూపాల్లో మార్కెట్లో ఉన్నాయని, యువత ఎక్కువగా వీటిని వాడటం వల్ల క్యాన్సర్ వ్యాధిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. మహిళలు కూడా పొగాకు ఉత్పత్తులను వాడుతున్న కారణంగా వారు కూడా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి మనం ముఖ్యంగా చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉండే వాళ్ళని ఈ టొబాకో, నికోటిన్ ఉత్పత్తుల నుంచి కొంచెం దూరంగా ఉంచడానికి అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన సందేశంగా తీసుకున్నారు ఈ సంవత్సరం. WHO 2026 తీసుకున్న ఇది. దాంతోపాటు యుక్త వయసులో ఉండేవాళ్ళు దానికి అట్రాక్ట్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పబ్లిక్ అందరికీ అవేర్నెస్ కల్పించడానికి, సో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి చేరువయ్యేలాగా తీసుకోకూడదు అనే విషయాన్ని వాళ్ళకి చిన్న వయసులోనే అందరికీ అవగాహన వచ్చేలా చేయడం మనందరి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రథమంగా డైరెక్ట్గా స్మోక్ ఎక్స్పోజరే కాకుండా వేరే వాళ్ళు స్మోక్ చేసింది కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇవన్నిటినీ మనం పెద్దవాళ్ళకి కూడా అవగాహన కల్పిస్తే నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. క్యాన్సర్ అనేది అవగాహనతోనే దూరం చేయవచ్చని రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ అన్నారు. మానవ శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ సోకే అవకాశం ఉందని, అయితే పొగాకు ఉత్పత్తుల వాడకంతో ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. 60% పైగా క్యాన్సర్ పొగాకు ఉత్పత్తుల వల్లనే వస్తోందని WHO పేర్కొందన్నారు. ఈ నో టొబాకో డేని ఎందుకు గుర్తిస్తున్నారంటే, ఈ టొబాకో వల్ల అంటే మనకు తెలుగు పొగాకు వల్ల చాలా రకమైన మనం క్యాన్సర్లు చూస్తున్నాం. జనరల్గా ఏమవుతుందంటే ఈ పొగాకు వల్ల 2 రకాల సమస్యలు ఎక్కువగా మనం చూస్తున్నాము. ఒకటి గుండె సమస్యలు, స్ట్రోక్, మెదడు సమస్యలు. ఇంకోటి మాదిరి వచ్చే పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్. వీటి వల్ల ఏమంటే దగ్గర 60% 70% పేషెంట్స్ మృత్యుకి ఇది చేరుతున్నారు. వరల్డ్ అంటే ఒక మనిషి మృత్యు చెందడానికి కారణం మెయిన్ ఒకటి గుండె సమస్య, సెకండ్ క్యాన్సర్. దీనిలో 60-70% వాళ్ళకి డెత్ అనే కారణమవుతుంది. సో ఈ పొగాకు ఏమంటే పొగాకులో 60-70 రకమైన రసాయనాలు, కెమికల్స్ ఉంటాయి. ఇవి బెంజిన్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్ కాంపౌండ్స్, ఇవన్నీ ఒక పొగాకు స్మోక్తో ఇన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ని ఒక వ్యక్తి పీల్చే వల్ల కానీ వాళ్ళు యాక్టివ్ స్మోకింగ్, మనిషి పీల్చే యాక్టివ్ స్మోకింగ్ అంటారు. ఇంకోటి ప్యాసివ్ స్మోకింగ్ అంటే చుట్టుపక్కల ఉన్న మనిషికి ఆ పొగని పీల్స్తే వాళ్ళకు కూడా ఈ చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో జనరల్గా మనం చెప్పినట్టు ఊపిరితిత్తుల క్యాన్సర్ మనం ఎక్కువ చూస్తున్నాం. నోటి క్యాన్సర్ మనం ప్రకాశం జిల్లాలో ఎక్కువ చూసేది నోటికి సంబంధించిన క్యాన్సర్, గొంతు సంబంధించిన క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్. ఇవి దగ్గర 60-70% మనం చూస్తున్నాం. నేను ముందు చెప్పినట్టు ఈ పొగాకు వల్ల అలవాటు వల్ల ఈ క్యాన్సర్ మాత్రం కాదు, గుండె సమస్యలు కూడా ఎక్కువ. అంటే అథెరోస్క్లెరోసిస్ అంటే రక్త కణాలు బ్లాక్ అయిపోవడం, అంటే రక్తం పారకుండా బ్లాక్ అయిపోవడం. గుండెకి రక్తం పారకపోతే గుండె హార్ట్ అటాక్, స్ట్రోక్ వస్తాయి. అలాగే మెదడు పారే రక్తం ఏమైనా అడ్డం పడింది అనుకోండి, రక్తం ఫ్రీగా పారకపోతే మెదడు స్ట్రోక్ వస్తాయి. అందువల్ల పక్షవాదాలు ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. సో నేను జనరల్గా చెప్పినట్టు ఈ శరీరంలో ఇన్ని రకాల క్యాన్సర్, ఇన్ని ఆర్గాన్స్లో క్యాన్సర్ వచ్చేలాగా మహిళలు కూడా, విదేశాల్లో మహిళలు కూడా పొగాకు అలవాటు వాళ్ళకు ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఈ సమస్యలు కాకుండా గర్భసంచి క్యాన్సర్లో రావచ్చు. అలాగే బ్లాడర్ అంటే
వెళ్ళే సంచి బ్లాడర్ అంటాము, ఆ చోట్ల క్యాన్సర్ రావచ్చు. కొంచెంమందికి లివర్ క్యాన్సర్ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నిటికీ మూల కారణం పొగాకు అలవాటు. సో పొగాకు, బీడీ, సిగరెట్, ఆవిరి, ఆ స్మోక్ పీల్చే వల్ల మాత్రం కాదు. కొంచెంమందికి ఏమైనా అలవాటు, పొగాకుని పాన్ మసాలా, గుట్కా, కైరి దీంతో కలుపుకొని నమిలడం కానీ, ఇది ఆడవాళ్ళు కూడా చేస్తారు. సో ఈ నమిలే ఇది కూడా సంవత్సరాలుగా వాళ్ళకి అలవాటు అయిపోయి అదన్ని నోట్లో ఆ ఉమ్ముని వాళ్ళు తాగే వల్ల, ఉమ్ముని మింగే వల్ల వాళ్ళకి ఈ నోట్లో కూడా క్యాన్సర్స్ మనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పొగాకు ఉత్పత్తులు వాడే వారికి గొంతు, నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తుల్లో సమస్యలు ప్రారంభమై క్యాన్సర్ లక్షణాలు కనబడతాయని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్ బాబు అన్నారు. పొగాకు వాడకం వల్ల ఒక్క క్యాన్సరే కాకుండా ఇతర జబ్బులు కూడా వస్తున్నాయని, దానికి పొగాకు ఉత్పత్తులను అరికట్టడమే ఏకైక మార్గమని చెప్పారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ నోట్ అంటే ఈ టొబాకో వల్ల చాలా రకమైన జబ్బులు వస్తాయి. అంటే క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు వస్తాయి, క్యాన్సర్ కాకుండా వేరే జబ్బులు వస్తాయి. క్యాన్సర్ కాకుండా వేరే జబ్బులు అంటే మనకు బీపీ ఎక్కువ అవ్వడము, హార్ట్కి స్ట్రోక్ రావడము, లేదంటే బ్రెయిన్కి స్ట్రోక్ రావడము, లేకపోతే ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఇబ్బంది రావడము, ఇట్లాంటివి ఉంటాయి మెయిన్గా. మనకి క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు అంటే నోటి క్యాన్సరు, మెదడుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, ఇవి కాకుండా ఇంకా గర్భసంచికి సంబంధించినవి, ఆడవాళ్ళలో అయితే సర్వీక్స్కి సంబంధించిన క్యాన్సర్స్, ఇంకా పేగుకి, ప్యాంక్రియాస్కి, ఇలా చాలా రకమైన క్యాన్సర్లు ఈ టొబాకో వల్లే వస్తాయన్నమాట. సో ఇన్ని రకాల క్యాన్సర్లు మనకు టొబాకో వల్ల రావడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఈ టొబాకోని అనేది అరికెట్టగలిగితే, ఈ టొబాకో వాడడం అనేది ఆపేయగలిగితే ఇన్ని క్యాన్సర్ని మనం నివారించవచ్చు. అంటే క్యాన్సరే రాకుండా ఆపొచ్చు. ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మనం దీన్ని ఆపేయడం వల్ల ఆ రికవరీ అనేది బాగుంటుంది, పేషెంట్ రికవరీ. క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ తాగుతూనే ఉంటే, అంటే టొబాకో అలవాటు అనేది పోగొట్టుకోకుండా ఉంటే దాని రికవరీ అనేది, లేకపోతే మళ్ళీ క్యాన్సర్ తిరిగి రావడం అనేది ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనం ఆపేస్తే దాన్ని, ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రావడం కానీ, పేషెంట్ రికవరీ అనేది బాగుంటుంది. దానివల్ల మనం టొబాకోని ఎంతవరకు అరికెట్టగలిగితే అంతవరకు అరికడితే మనం ఈ క్యాన్సర్ కాకుండా టొబాకో వల్ల వచ్చే జబ్బులని